ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఈరోజు మర్చిపోయింది నిన్న మంచి కూరలు వండాం కానీ ఈరోజు చూపిస్తున్నాను. ఇది బీరకాయ పాలు పోసి వండుకుందాం. ఇదిగో పాలు, అది ఆకన్నేసి పాలు అనమాట. ఇది మామూలుగా కదా, ఇవన్నీ మగ్గి చూపిస్తాను. ఇప్పుడు ఈ వాక్కాయలు చూస్తారని ఇలా పెట్టాను, బాగున్నాయి కదా. ఇదేమో బీట్రూట్ పచ్చడికి, బీట్రూట్ వాక్కాయలు వేస్తున్నాను, చింతపండు బదులు పచ్చిమిరపకాయ. మళ్ళీ దీంట్లోకి పోపులు ఇవన్నీ వేయించాలన్నమాట. ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేయించి మొత్తం ఇది ఆ వేడిలో వేసేసాం అనుకోండి, మగ్గిపోద్ది. పచ్చడి మిక్సీ పట్టుకుని తాలింపు పెట్టుకుంటాం. ఇదిగో పచ్చిమిరపకాయ చూపించాను, ముందు తాలింపులో ఇది వేయింతాను. పచ్చడికి పచ్చిమిరపకాయ వేస్తాను. పచ్చిమిరకాయలు పేల్చగానే భయం. ఎండుమిరపకాయ వేసాం ఒకటి, లేదంటే పచ్చిమిరకాయ లేకపోతే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ వేయాలి. వేగాక ఎండుమిరపకాయ వేగిపోయిందా? లేకపోతే మళ్ళీ వేస్తాను అనుమానం నీకుంటే. ఆడిపోద్ది. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేస్తాను. ముందు శనగపప్పు కొద్దిసేపు వేగాక అప్పుడు మినపప్పు. ఒకటి తర్వాత ఒకటి వేసేసుకుని ముందు శనగపప్పు వేద్దాం. వేసాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బీట్రూట్ పచ్చడి చాలా బాగుంటుంది. అమ్మ ఎవరన్నా శ్రీలత గారు మిమ్మల్ని మెన్షన్ చేయను ఎందుకు, నేను అసలు మీ చూస్తూనే ఉంటాను. ఇగో ఇలా ఉంది కదా పరిస్థితి. అమ్మ చెప్తుంది, నేను ఎవరో శ్రీలత నన్ను గుర్తుపెట్టుకోరుగా అన్నారు అని చూసుకోమని. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోతామండి, మీ మొక్కల్ని, మీ గార్డెనింగ్ని. ఎవరిని మర్చిపోవాల్సింది లేదమ్మా, అందరం ఫ్యామిలీ అయిపోయాం కదా. చెప్పు శ్రీలత, మర్చిపోవాలి. శ్రీలత చూసాను నేను కామెంట్ చూసి చెప్పాను. అందరూ ఫ్యామిలీ ఎగుతున్నాయి మారిపోతాయి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేగిపోతాయి. మర్చిపోండి శ్రీలత గారు, ఇప్పుడు మెన్షన్ చేశాను. బాగున్నాయి మా రెసిపీస్. బీట్రూట్ పచ్చడి బాగుంటుంది. బీట్రూట్కి చింతపండు బదులు ఇది అనమాట. నిన్న వచ్చినాయి. ఈ లోపు ఇది సిమ్లో పెట్టి ఇందులో ఇది అమ్మా కట్టకి చేయి ఒకసారి ఉప్పు వేసి పసుపు ఉప్పు వేసి మగ్గిపోతుంది. దీన్ని చూడు, అది అక్కడ పెట్టి మగ్గుతూ ఉంటే ఇగో ఇగో ఇది బీరకాయ కూర. బీరకాయ ముక్కలు మన దొడ్లో ఇంకా ఉన్నాయి. అందరికి ఫ్రెండ్స్ అందరికి ఇస్తుంది. ఈసారి హార్వెస్ట్ అప్పుడు ఎక్కువ కోసి చూపిస్తాను. బీరకాయ పాలు పోస్తే ఇంకా పాలు ఇలా చిక్కగా పోసుకుంటే బాగుంటాయి. తాలింపులు కొట్టు వచ్చారు. ఇది గట్టి గట్టి పసుపు పెడితే మగ్గిపోతాం. ఇంట్లో కూడా పసుపు. ఇది బీట్రూట్ పచ్చడిలో కొంచెం పచ్చిమిరకాయలు, కొన్ని ఎండుమిరకాయలు అయితే బాగుంటుంది పచ్చడి. అది కొంచెమే కదా, కొంచెం పెట్టి అని ఇలా ఇలా కొన్ని వేసింది. కొద్దిగా అమ్మ సరిపోయిందా? సరిపోయిందా? ఇంకా ఏంటి, రోజు ఉప్మా తిన్నాము. ఫ్యామిలీ
కొద్దిగా అయిపోద్ది. అందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి. పసుపు వేసాను. ఉప్పు కూడా వేసి. ఉప్పు వేస్తాను. ఇవి చూసారే బాగున్నాయి కదా, బాగుంటాయి రంగురంగు వాక్కాయలు. ఇది ఏంటమ్మా మాల కడతావా? దేవుడికి. ఆ దేవుడికి ఆ విగ్రహానికి బరువైపోద్దేమో. కాసేపు అందంగా ఉంటుంది. పగడాల దండలా ఉంది. అంటే ఈ పులుపు మేము తినలేమేమో. రెండు అన్నీ ఎక్కువ కొబ్బరి బత్తల్లో అన్నీ 2 పప్పులో వేసుకుని అలా కొద్ది కొద్దిగా ఉపయోగించుకోవచ్చు. చింతపండుకి బదులుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. బీరకాయ ఉంటాయి. బీరపాదు మాత్రం భలే విత్తనం దొరికింది. అసలు ఎంత కాస్తుందంటే రోజు కోస్తున్నాను. అది మిక్సీ పట్టుకుని తాలింపు వేసుకోవటమేనా? తాలింపు వేసుకోవాలి. మిక్సీ పట్టుకుని తాలింపు వేసుకోండి అమ్మా, బాగుంటుంది. సరేనా? అందులో కొంచెం కారం వేసి మూత పెట్టేస్తే కారం కూడా. సరేనా ఫ్రెండ్స్? బాయ్ చెప్పమ్మా. అందరూ శిల్ప, ఉష అందరూ నేను బాగానే ఉన్నానమ్మా. మీ కామెంట్స్ చదువుతుంది అమ్మ, చెప్తుంది. శిల్ప థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ బంగారు. ఎలా ఉంది పాప? ఎలా ఉంది వాసవ్య? సరేనా? ఉష ఏమందన్నా అమ్మా? డ్యాన్స్ బాగా నచ్చిందమ్మా నీకు? ఏదో ఊరినే కూర్చుంటే నాకు చాలా గిల్టీగా ఉంటుంది. జాగ్రత్తగా ఉంటానే అలా చేస్తున్నాను. సరేనా? సరే బాయ్.